హాయ్ ఫ్రెండ్స్, ఇది రణపాల మొక్క అండి. ఇది మెడిసినల్ ప్లాంట్. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. 150 రోగాల్ని ఇది నయం చేస్తుందంట. ఇది ఆకు మందంగా ఉంటుందండి. ఈ ఆకుని డైరెక్ట్ గా తినచ్చు, లేకపోతే కషాయం లాగా కాసుకొని తాగొచ్చు. కొన్ని వాటర్ని బాయిల్ చేసుకొని దాంట్లో ఈ ఆకు 10 మినిట్స్ మరగబెట్టి ఆ వాటర్ని కూడా తాగొచ్చు. ఇది కొంచెం వగరగా పుల్లగా ఉంటుంది అంతే అండి. తాగడానికి ఇబ్బందికరంగా ఏమి ఉండదు, తాగొచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇది హై బీపీని తగ్గిస్తుంది. మలేరియా, టైఫాయిడ్ వచ్చినప్పుడు ఈ ఆకులు తీసుకుంటే మంచిది. డయాబెటీస్ ఉన్నాయనుకోండి, ఆ డయాబెటీస్ ని కూడా ఇది తగ్గిస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గా యూజ్ అవుతుంది. ఏమన్నా అజీర్తి సమస్యలు ఉన్నా, మలబద్ధకం ఉన్నా ఈ ఆకుని రోజు 2 ఆకుల్ని తీసుకుంటే తగ్గుద్దండి. ఇవన్నీ చాలా యూజెస్ ఉన్నాయి దీనివల్ల. ప్రతి ఒక్కళ్ళు దీన్ని పెంచుకోవచ్చు. ఆకు కొంచెం మందంగా ఉంటుంది, అదే దీనికి తెలుస్తుంది. ఈ ఆకుని వాటర్లో వేస్తే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ ఎడ్జెస్ నుంచి మనకి వేర్లు వచ్చేస్తాయి. ఈ ఆకుని ఇలా పెట్టినా కూడా మొక్క వచ్చేస్తుంది. పెద్ద ప్రాబ్లం ఉండదు ఈ మొక్క పెంచడానికి. ఎక్కువ సన్లైట్ కూడా అవసరం లేదు, చాలా ఈజీగా పెరుగుతుంది. ఒక్కసారి మన గార్డెన్ లోకి వస్తే వెంటనే ఇదైతే పోదండి, ఇది అలాగే ఉంటుంది. కాకపోతే కొన్ని ఇలాగా ఇన్సెక్ట్స్ ఏమన్నా ఉంటే కొరికేస్తే అక్కడి వరకు కట్ చేసేసేయాలి అంతే. ఒక్కసారి ఒక్క మొక్క పెట్టాము, దానికి ఇన్ని పిలకలు వచ్చేసినాయి, దానికి వచ్చేస్తాయి. ఆకు దీంట్లో పడి దాని నుండి వేరొచ్చేస్తుంది మనకి. అసలు ఒకసారి మనకి గార్డెన్ ఉంటే గార్డెన్ లో ఇంకా ఇది పోదు మన గార్డెన్ నుంచి. ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ చాలా పెంచుకుంటే మనకి ఆరోగ్యకరం, మంచిది. దీని హైట్ 2 feet 3 feet అంతకు మించి పెరగదండి. పెద్ద ప్రాబ్లం ఉండవు దీనివల్ల. మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. రోజుకు ఒక ఆకు పెంచి ఒక ఆకు తింటే చాలు. హై బీపీ కంట్రోల్లో ఉంటది, డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అజీర్తి కానీ ఇవన్నీ. ఒకవేళ తలనొప్పి బాగా ఉంటే ఈ ఆకుని పేస్ట్ చేసుకొని తలకి పెట్టుకుంటే కనుక అది తలనొప్పి తగ్గిపోతుంది వెంటనే. ఇలాంటి ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ ఆకు వల్ల. సో మీరు కూడా పెంచుకుంటారని ఆశిస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.